నెల్లూరు జిల్లాలో అంగబలం దండిగా ఉన్నవారు ఎవరైనా ఉన్నారు అంటే అందులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఫస్ట్ ఉంటారు. ఆయన భారీ పారిశ్రామికవేత్తగా ఉంటూ రాజకీయాల్లోకి వచ్చారు. ఆ విధంగా ఆయనకు పొలిటికల్ ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేసి రెడ్ కార్పెట్ పరిచింది వైసీపీని అని చెప్పాలి. ఇక 2018లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీకి ఒక సీటే దక్కింది. అది విజయసాయిరెడ్డి తర్వాత వైసీపీకి దక్కిన రెండవ రాజ్యసభ సీటు. అప్పటి వరకు ఆ పార్టీకున్న బలానికి ఒకే ఒక్క ఎంపీ సీటు ఉండేది. దాంతో రెండో సీటు కోసం ఎంతో మంది సీనియర్లు చాలా గట్టిగానే ప్రయత్నం చేశారు. పైగా అప్పటి వరకు వైసీపీ అధికారం రుచి చూడనేలేదు. దాంతో పెద్దల సభకు వెళ్తే హ్యాపీగా 6 ఏళ్ల పాటు అక్కడ ఉండొచ్చు అని చాలా మంది భావించారు. కానీ అనూహ్యంగా ఈ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరు తెర మీదకొచ్చింది. అప్పటిదాకా ఆయన ఆ జిల్లాకే పరిమితమై ఒక పారిశ్రామికవేత్తగానే ఉన్నారు. అలాంటి వేమిరెడ్డిని రాజకీయంగా ఇంకా ముందుకు తీసుకురావటం ద్వారా విపక్షంలో ఉన్న పార్టీకి అంగబలం, ఆర్థిక బలం సమకూరుతాయి అన్న ఆలోచన కూడా ఉండేది. దానికి తగ్గట్లుగానే వేమిరెడ్డి వైసీపీకి నెల్లూరు జిల్లాలో ఎంతగానో ఉపయోగపడ్డారు. అలా పరస్పర అవగాహనతో 6 ఏళ్ల పాటు ఈ బంధం గట్టిగా సాగింది. అయితే రాజకీయం రుచి చూశాక మరింతగా ఎదగాలని ఎవరికైనా ఉంటుందిగా, అది చాలా జనరల్ కూడా. నెల్లూరు జిల్లాలో వైసీపీ అధ్యక్షుడిగా ఉంటూ జిల్లా మీదే పట్టు సాధించిన వేమిరెడ్డి 2024లో లోక్సభకు పోటీ చేయాలని అనుకున్నారు. అంతేకాదు, తన సతీమణి ప్రశాంతి రెడ్డికి అసెంబ్లీ టికెట్ కూడా తీసుకోవాలని కూడా గట్టిగానే అనుకున్నారు. అదేవిధంగా 10 దాకా ఉన్న అసెంబ్లీ సీట్లలో కొన్ని సీట్లు తన వర్గం వారికి ఇప్పించుకోవాలన్న ఆలోచన కూడా చేశారు. అయితే వైసీపీ అధినాయకత్వం మాత్రం ప్రశాంతి రెడ్డికి మాత్రమే ఎంపీ టికెట్ ఇచ్చి మిగిలిన ప్రపోజల్స్ ని అక్కడ పక్కన పెట్టేసిందన్న టాక్ కూడా నడిచింది. తన మాట చెల్లకపోవడంతో హర్ట్ అయిన వేమిరెడ్డి టీడీపీ నుంచి బంపర్ ఆఫర్ రావడంతో ఆ సైకిల్ ఎక్కేశారు. ఇక రాజకీయాల్లో ఇవన్నీ షరామామూలే. కానీ ఎన్నికల యుద్ధ క్షేత్రంలో ఉండగా వేమిరెడ్డి తీసుకున్న నిర్ణయం ఆ నెల్లూరు జిల్లాలో వైసీపీకి ఆసనిపాతంగా మారింది. మొత్తానికి జిల్లాలో ఆ మొత్తం సీట్లను ఆ పార్టీ కోల్పోయిన పరిస్థితి వచ్చింది. దాంతోపాటు బలం ఉన్న నేతలందరూ కూడా ఓటమి బాటే పట్టారు. అంగబలం, అర్ధబలం సంపూర్ణంగా ఉన్న వేమిరెడ్డి టీడీపీకి ఒక ఆయుధంగా మారారని చెప్పాలి. నిజానికి ఆయన టీడీపీ వైపు వెళ్ళకపోతే ఆ పార్టీకి గట్టి ఎంపీ అభ్యర్థి దొరకటం కూడా కొంత ఇబ్బందిగా మారేదేమో. కానీ వైసీపీ అధినాయకత్వం జిల్లాలో ఉన్న కొందరు నేతలకు సపోర్ట్ చేస్తూ కోరి మరీ వేమిరెడ్డిని దూరం చేసుకుందని ఇప్పటికీ చెబుతూ ఉంటారు. ఇక మరోవైపు చూస్తే టీడీపీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని తెలిసే వేమిరెడ్డి ఆ వైపు వెళ్లారని కూడా చాలా మంది అన్నారు. ఏది ఏమైనా ఆ నెల్లూరు జిల్లాలో ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు అయ్యాయి. వైసీపీ కంచుకోట ఒక్కసారిగా బద్దలైపోయిందనే చెప్పాలి. ఈ పరిణామం వల్లనే వైసీపీకి బొత్తిగా ప్రతిపక్ష స్థానం కూడా దక్కని పరిస్థితి ఏర్పడిందని కూడా అంటారు. ఇక వేమిరెడ్డి వైసీపీలో ఉన్నప్పుడు ఆయన అంగబలం, అర్ధబలానికి సరితూగలేమని చాలా మంది భావించి ఆ నాయకులంతా కూడా కావాలనే ఆయనకు పొగపెట్టారు అనేది అక్కడ పొలిటికల్ సర్కిల్స్లో వినిపించే గట్టి మాట. అయితే నెల్లూరులో ఫ్యాన్స్ స్విచ్ ఆఫ్ చేసిన వేమిరెడ్డి మీద జిల్లాలో ఆ పార్టీ నేతలకు ఉండాల్సిన కోపం కంటే ఎక్కువగానే ఉందనేది కాదనలేని నిజం. ఇక మరోవైపు వేమిరెడ్డి టీడీపీ కూటమిలో చేరినా ఏమంత సౌకర్యంగా లేరన్న ప్రచారం కూడా ఆ మధ్యన బాగానే నడిచింది. జిల్లా పరిషత్ మీటింగ్కి తనను పిలవలేదని అలిగి ఆయన కారెక్కి వెళ్లిపోవటం అందరూ కూడా చూశారు. ఆయన సతీమణికి మంత్రి పదవి దక్కుతుందని ఆశించినా దక్కలేదు అన్న అసంతృప్తితో పాటు జిల్లాలో తన మాట పెద్దగా చెల్లటం లేదన్న నిరాశ కూడా చాలా బాగానే కనిపించింది ఆయనలో. ఈ పరిణామాల నేపథ్యంలో వేమిరెడ్డి మళ్లీ వైసీపీ వైపు చూస్తున్నారన్న ప్రచారం కూడా ఓ పక్క సాగుతూనే ఉంది. ఇక ఇప్పుడు కాకపోయినా ఎన్నికల ముందైనా ఆయన మళ్లీ సొంత గూటికి వెళ్తారన్న వాదన కూడా గట్టిగానే వినిపిస్తోంది. అదే జరిగితే తమ ఆధిపత్యానికి ఇబ్బంది అవుతుందని భావించే కొంతమంది నేతలు వైసీపీకి వేమిరెడ్డికి మధ్య శాశ్వతంగా అడ్డుకట్ట కట్టేందుకే చూస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగమే ఇటీవల పరిణామాలను కూడా అంటున్నారు. మొత్తం మీద అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చి ఇబ్బందులు పడుతున్న వేమిరెడ్డి కుటుంబం కూటమితో కలిసి అడ్జస్ట్ అయిపోయి సాఫీగా సాగిపోవటం, లేదంటే ఎన్నికల ముందు వరకు మౌనంగా ఉండి మళ్లీ సొంత గూటికి చేరుకోవటం అన్న 2 దారుల్లో ఏదో ఒకటి ఎంచుకోక తప్పదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.